ఈ లోపే జరిగిపోయింది, 10 నిమిషాల లోపే వాడిని తీసుకెళ్ళటం అదంతా. వాడు చెప్పడం ఏంటంటే లైక్ బండిని గుద్దారన్న, అందులో ఒక అమ్మాయిని చూసిన, ఆ అమ్మాయిని కాపాడదామని అరిచేసరికి వాళ్ళు నన్ను కూడా తీసుకొని వచ్చి చంపేస్తున్నారన్న అని చెప్పాడు. అంటే సంజయ్కి శత్రువులు కానీ, అంటే సన్నిహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇట్లాంటి శత్రువులు అందులో ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానం ఉందా? మీకు ఎవరిపైన అనుమానం ఉందా అసలు? ఆ కాలనీ వాసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత పైన ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అలాంటిది ఏం లేదు. మా తమ్ముడు చాలా డీసెంట్గా ఉంటాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు, అందరితో క్లోజ్గానే ఉంటాడు. గొడవలకి అట్లాంటి వెళ్ళే మనిషి అయితే కాదు, సూసైడ్ చేసుకునేంత పిరికోడు కూడా కాదు. ఒకసారి ఆ కన్వర్జేషన్ చూపించే ప్రయత్నం చేయవా? అసలు ఏం జరిగింది, కన్వర్జేషన్ ఎలా మొదలైంది, ఎప్పటి నుంచి? ఎస్, మనము సంజయ్కి జ్ఞానసాయికి మధ్య జరిగినటువంటి సంభాషణ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆదివారం నుంచి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చే ప్రయత్నం చేయని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రధానంగా ఈ ఫోటోను కూడా, ఎందుకంటే జ్ఞానసాయి ఒక ఎడిటర్గా వర్క్ చేస్తున్నాడు, సో తన ఫోటోను సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కొంత అద్భుతంగా తీర్చిదిద్ది తనకు పంపమండి కూడా తన ఫొటోస్ను సోదరుడు జ్ఞానసాయికి పంపాడు. అయితే నేను వచ్చాక ఫోటో ఎడిట్ చేసి పంపిస్తాను అని కూడా చెప్పాడు. ఆ తర్వాత సంజయ్ ఎక్కడి దాకా వచ్చావు, బస్ ఎక్కడి దాకా వచ్చిందని కూడా తన సోదరుని అడిగిన నేపథ్యంలో లొకేషన్ని కూడా, లైవ్ లొకేషన్ని కూడా సెండ్ చేసే ప్రయత్నం జ్ఞానసాయి చేశాడు తన సోదరు సంజయ్కి. కరెంట్ లొకేషన్ పంపు అంటూ కూడా పెట్టడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇద్దరి మధ్య చాలా కన్వర్జేషన్ జరిగింది. లొకేషన్ కూడా ఎప్పటికప్పుడు ట్రేస్ చేసుకుంటున్నారు, సెండ్ చేసుకుంటున్నారు. బస్ ఎక్కడి దాకా వచ్చింది, ఎంతసేపట్లో రీచ్ అవుతావు ఖమ్మం కంటూ కూడా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ అయితే జరిగింది. మొత్తంగా అక్కడికి సరిగ్గా ఘటనా స్థలానికి వచ్చే లోపు ఒక లైవ్ లొకేషన్ కూడా సంజయ్ సోదరుడు జ్ఞానసాయికి పంపించాడు. ఆ తర్వాతనే ఈ వాయిస్ రికార్డింగ్ అనేది కూడా జ్ఞానసాయికి సోదరుడు సంజయ్ పంపించినటువంటి మనం చూస్తున్నాం. ఆ వాయిస్ రికార్డులో కూడా ఆవేదనతో, ఒక భయాందోళనతో, ఒక టెన్షన్తో జ్ఞానసాయికి వాయిస్ మెసేజ్ సోదరుడు సంజయ్ పంపాడు. తనను ఆపదలో ఉన్నని, తనను కాపాడాలని, తనను కొంతమంది ఆగంతకులు వెంటాడుతున్నాడని, తనను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నాడని, తనతో పాటు ఒక యువతిని కూడా ఉందంటూ కూడా సంజయ్ చెప్తాడు. సంజయ్ని ముద్దుగా సన్నీ అని కూడా పిలుచుకుంటారు. తన సోదరుడు సన్నీ అని కూడా మనం నోట్ చేసుకోవడం చూసాం. సంజయ్కి ఇటీవల యాక్సెంచర్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత ఇటీవల అతనికి యాక్సెంచర్లో కూడా జాబ్ దొరికినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పండగ పూర్తయిన తర్వాత, పండగ సెలవులు పూర్తయిన తర్వాత వెంటనే అతను జాబ్లో జాయిన్ అవుతాడని చెప్పి కుటుంబ సభ్యులు, అదేవిధంగా సోదరుడు జ్ఞానసాయి కూడా చెప్తున్నారు. ఒకసారిగా సంక్రాంతి పండగ ఆ ఇంట్లో మాత్రం, సంజయ్ ఇంట్లో మాత్రం విషాదాన్ని మిగిల్చి ఉంది. తన స్నేహితులు, సంజయ్ సహచరులంతా కూడా ప్రస్తుతం ఖమ్మం చేరుకుంటున్నారు. అసలు నిన్న మొన్నటి దాకా తమతో ఆడుతూ పాడుతూ తిరిగినటువంటి, చలాకీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు లేడు అన్న ఒక ఆవేదన వారి సన్నిహితుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని చాలా స్పష్టంగా కుటుంబ సభ్యులు కావచ్చు, వారి సంజయ్ సన్నిహితులు చెప్తున్నటువంటి వాదన. తామే దాదాపు 50 మంది 60 మంది కలిసి వెళ్ళి ఘటనా ప్రదేశానికి వెళ్ళి వెతికామని, కానీ పోలీసులు చురుగ్గా వ్యవహరించలేదని, ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని వెంటనే ఆచూకీ కోసం కావచ్చు, సంజయ్ ఆచూకీ కోసం కావచ్చు, గాలింపు కోసం కొంత వేగంగా స్పందిస్తే బాగుంటుందనేది ప్రధానంగా సంజయ్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సంజయ్ మృతదేహం ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్ట్మార్టం సెంటర్లో ఉంచారు. అక్కడ మరికొద్దిసేపట్లో వైద్యుల బృందం సంజయ్ మృతదేహానికి